డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న నాటి పాకిస్తాన్ పశ్చిమ పంజాబ్లోని గుహ్ అనే ప్రాంతంలో సిక్కు కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య ఉర్దూ మీడియంలోను, తర్వాత కాలంలో అనేక రకాలైనటువంటి భాషా పరిజ్ఞానాన్ని పెంపొందం చేసుకుని 1952లో డిగ్రీ ఎకనామిక్స్ పట్టా సంపాదించి 1954లో పీజీ, 1960లో పిహెచ్డి పట్టా సంపాదించి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ సంపాదించి తర్వాత ఆర్థికపరమైనటువంటి విషయ పరిశీలన సంపార్జన చేశారు. మరి తర్వాత కాలంలో ఇద్దరు ప్రధానుల వద్ద ఆర్థిక వ్యవహారాల సలహాదారుడిగా చంద్రశేఖర్, పివి నరసింహారావు వద్ద పనిచేసి తర్వాత అదే పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా 1991లో బాధ్యత చేపట్టి సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకుని వచ్చారు. దీని ఫలితంగా భారతదేశ ఆర్థిక ద్రవ్యోల్బణ పరిస్థితి నుంచి కాపాడి సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా రూపాయి విలువను 2 సార్లు సమీకృతంగా సరళీకరణ చేసి $400 మిలియన్ సమకూర్చన చేశారు. అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని సంపాదించి దేశం అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో యూపీఏ గవర్నమెంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 1 and 2, ఐక్య ప్రగతిశీల కూటమి 1, ఐక్య ప్రగతిశీల కూటమి 2, 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలం పాటు దేశ ప్రధానమంత్రిగా సేవలందించారు. దేశానికి ఈయన 13వ ప్రధానమంత్రి అని చెప్తారు. అయితే ఈయన పరిపాలనా కాలంలో చెప్పుకోదగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మరి సమాచార హక్కు చట్టాన్ని ప్రజల ముందు ఉంచటం, ఉపాధి హామీ పథకాన్ని తీసుకుని రావటం, చంద్రయాన్, మంగళయాన్ వంటి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు తీసుకుని రావటం, ఆహార భద్రతా చట్టాన్ని 2013లో తీసుకుని రావటం, బడుగు పేద ప్రజానీకానికి కనీసపు ఆహారపు గింజలు 5 కిలోలు అందేటట్లు చట్టంలో చట్టబద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ 20 సంవత్సరాల కాలం పాటు రాజ్యసభ సభ్యునిగా, తర్వాత కాలంలో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో 1999లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క సలహాలను, సూచనలను తీసుకొని నేటికి ముందడుగు వేస్తున్నటువంటి సమయంలో కర్ణాటక